ఉన్నాను. తన పేరు భైరవ స్వామి అంట. ఇప్పుడు మనం మళ్ళీ వేరే దానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను ప్రీవియస్ ఒకటి చేసాను, అది మీకు యాక్చువల్లీ పార్ట్ 2 మాట. పార్ట్ 1 మీకు యూట్యూబ్లో పెట్టాను. పార్ట్ 1 తప్పక చూడండి. సో ఇది వినాయకుడు మాట. ఇప్పుడు మనం ఇక్కడ దీపాలు పెడుతున్నాము. అమ్మ ఇక్కడ ఎందుకు మనం దీపాలు పెడుతున్నాము? మంచి జరుగుతుంది అని చెప్పి మనం దీపాలు పెడుతున్నామంట. ఇదేమో దేవతలు ఉండే చెట్టు. ఇక్కడ ఇంతకుముందు దేవతలు ఉండేవారంట. ఇంకా ఈ గుడి 100 years ago నే కట్టారు. ప్లస్ ఇక్కడ ఒక వినాయకుడు ఉంటాడనమాట, సేమ్ ఇలాంటిది. ఆయన ఆయన ఓన్గా వచ్చి ఇక్కడ ఉన్నారంట. అంటే ఈ గుడి కట్టక ముందే వినాయకుడు ఇక్కడ ఉంటున్నాడని మావయ్య. ఈ గుడి కట్టక ముందే వినాయకుడు ఇక్కడ ఉన్నాడు కదా, పేరేంటి? దాన్ని ఏమంటారు? దాన్ని స్వయంభూ అని అంటారంట. ఇదిగోండి మా తమ్ముడు, మా తాతగారు. దాన్ని స్వయంభూ అంటారంట. సో నేను అది తీద్దాం అనుకున్నాం, కానీ ఏమైందంటే ఇక్కడ వీడియో తీయకూడదంట. ఆ వినాయకుడిని వీడియో తీయకూడదు, అందుకని చెప్పి నేను స్టాప్ చేయడం జరిగింది. అందుకని చెప్పి నేను మళ్ళీ వేరే వీడియో తీసాను, కానీ అది చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ వీడియో అయితే మీకు యూట్యూబ్లో ఉంటుంది, అది చూడండి. ఇంకా లాస్ట్లో మీకు సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ ఇవ్వండి. ఇంకా మా అమ్మమ్మ వెలిగిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చేస్తున్నారు మరి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, కానీ నేను చెప్తాను. యాక్చువల్లీ దీపం వెలిగించడం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. దీపం వెలిగించడం ఈజీగా, కానీ దాని తర్వాత ఏం చేయాలో అంటే పెద్దోళ్ళకి తెలుసు. సో ఇది మనం చూస్తే గణేశుడి వాహనం. దీన్ని మౌస్ అంటారు. ఇది గణేశుడి వాహనం అన్నమాట. అక్కడ చైర్ ఉంది కదా, అక్కడ గణేశుడు కూర్చుంటారు అన్నమాట. అదేమో వాళ్ళ అంబ్రెల్లా టైపు. ఇంతకుముందు వాడేవారు రాజుల వాళ్ళకి. సో గణేశుడు అంటే శివుడు పుట్టిన కొడుకు. ఇంకా ఏంటంటే శివుడి 3వ కన్ను చాలా ప్రమాదకరం. అది తెరిచారంటే భూమి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు మనము మంచి పనులు చేయాలి. నెక్స్ట్ శివుడు వాహనం ఏమో శివుడు వాహనం నిమిషం ఆగండి. శివుడు వాహనమేమో ఆవు, గోమాత అని అంటారు. ఆ ఆవులో చాలా దేవుళ్ళు ఇంకా దేవతలు ఉంటారని చెప్తారు. ఇంకా ఇందా చూసిన గుడి ఇదే, ఇదిగోండి. సో అప్పుడు మనం గుడిలోంచి బయటకు వచ్చేసాము దర్శనం చేసుకుని. నెక్స్ట్ మనం ఇప్పుడు భోజనాలకు వెళ్తున్నాం అన్నమాట. మీకు భోజనాల్లో ఏం పెడతారో చూపిస్తాను పదండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము మెల్లగా. ఇదిగోండి ఇదే మాట. దీని నుంచి మనం అలా లోపలికి వెళ్తే మనకి భోజనాల సెక్షన్ వస్తుంది. ఎలాగైనా మావయ్య ఇలా వెళ్దాము. మీకు చైర్స్, కర్రీస్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఒక నిమిషం ఆగాలి, ఎందుకంటే ఇక్కడ రష్ లేకపోయినా లోపలికి కొంచెం అంటే ఏం చెప్పాలి, లోపల ఇంకా లైక్ క్లీన్ చేస్తున్నారంట. క్లీన్ చేస్తున్నారంట. వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ స్లిప్ అవుతుంది. మీకు ఇదిగోండి లోపల ఫ్యాన్సీ ఏమి ఉంటాయి. నేను మరీ అంత మీకు చూపించలేను. కుకింగ్ ఏరియా కూడా ఒకసారి చూపిస్తాను మీకు. అలా ఉంటుంది. ఇది వంటశాల అంటే కుకింగ్ ఏరియా అన్నమాట. అన్ని ఐటమ్స్ తయారయ్యేది ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళాలి మెల్లగా. భోజనాలకు వెళ్ళే వాళ్ళందరూ ఇలా రాసి స్టాంప్ పెట్టాలి, లేకపోతే సైన్ అయినా చేయాలి.
లేకపోతే పేరైనా రాయొచ్చు. నా పేరు నేను రాయినా. నెక్స్ట్ నేను నా పేరు నేను ఇప్పుడు ఓకే, నేను ఇప్పుడు నా పేరు రాసుకుంటున్నాను. నా పేరు రాయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం చైర్స్ ఇలా ఉంటాయి మన చైర్స్. అమ్మమ్మ ఎక్కడ కూర్చుందాం, అమ్మ ఇక్కడ కూర్చుందాం బయట. ఏంటో ఈ బాధ. పదండి పదండి రవకాలం అసలేలు సత్తి ఆనందరెడ్డి గారు, శ్రీమతి కళావతి గారు సభ్యులు 550. మనము లోపలికి వచ్చేసాం. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇంకా పెట్టలేదు, పెట్టినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా మనకు ఆకులు ఇంకా గ్లాస్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి పెడతారు ప్రసాదము, అది కూడా మన ప్రసాదం కూడా పెట్టారు. చలో తిందాము ఫ్రెండ్స్. ఇది మన కొబ్బరికాయ చట్నీ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఐటమ్ వచ్చే వరకు వేచి చూడండి. మనకి నెక్స్ట్ ఐటమ్ పప్పు పొటాటో కర్రీ అంట. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. అది కొంది వచ్చేస్తుంది, వచ్చింది. ఇదేమో పప్పు. నెక్స్ట్ టొమాటో పొటాటో 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 ఓ యా పొటాటో కర్రీ వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాము.